హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు టీ తాగారా? టిఫిన్లు చేశారా? మేమైతే రెడీమేడ్తో ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే తీసుకొచ్చాను రిలయన్స్లో. ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అయితే తెచ్చాను. నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. మా పాప అయితే ఇడ్లీ చేయమని అంటుంది. ఇడ్లీ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఎలా వస్తుందో కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బ్యాటర్ లిక్విడ్గా ఉంది. మనమైతే కొంచెం డార్క్గా చేసుకుంటే మీకు మాత్రం లిక్విడ్ అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. బ్యాటర్ అయితే ఇగో ఇట్లా ఉందండి. దోశ బ్యాటర్, దోశనా ఇడ్లీ ఇది ఏంది నాకు అర్థం కావట్లేదు. రెండు చేసుకోవచ్చు అని అయితే ఇచ్చిర్రు దీనిపైన, దోశ ఇడ్లీ బ్యాటర్ అని. మీరు ఎప్పుడైనా ఇట్లా ఇన్స్టెంట్ తీసుకొచ్చి చేసుకున్నారా? మేమైతే ఫస్ట్ టైం అండి, ఇప్పటి వరకు ఎప్పుడూ తీసుకురాలేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చి చేస్తున్నాను. బాగానే అయితే ఉంది, కాకపోతే లిక్విడ్ ఉంది. ఇడ్లీ వస్తుందా రాదా చూద్దాం. ఇడ్లీ కుక్కర్ పెట్టేసి అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. వాటర్ మసులుతున్నాయి. ఇక ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి అయితే 5 ప్లేట్లు అయితే ఇడ్లీలు అయితే అయినాయి. ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ఇడ్లీ అయితే ఎలా వస్తాయో చూడాలి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా? మీరు వాడతారా ఎప్పుడన్నా? నేనైతే ఫస్ట్ టైం అండి ఇది. కామెంట్ చేయండి ఎవరైనా వాడిన వాళ్ళైతే. ఇడ్లీలు అయితే ఇలా అయ్యండి, ఇంకా ఉడకలేదు. 5 మినిట్స్ అయిపోతుంది, ఇంకా ఉడకలేదు. పిండిగానే పైకి వస్తుంది. మనం పెట్టే పిండి అయితే తొందరగా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది. నేను ఇంట్లో రెడీ చేసుకున్న పిండి అయితే ఇది చాలా టైం పడుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే రెడీ అయిపోయాయండి. ఎలా ఉంటాయో చూద్దాం. తీసైతే ఒకటైతే తీసి చూద్దాం. బాగానే వచ్చాయి, కానీ మనం చేసుకున్నంత మంచిగా అయితే నాకైతే నా ఇంట్లో నేను రెడీ చేసుకునే పిండి ఎంత మంచిగా వచ్చినట్టుగా అయితే అనిపించట్లేదు. ఓకే అండి, మీరు ఎవరైనా చేశారా ఇట్లా ఎప్పుడైనా ఇన్స్టెంట్ పిండితోని? చేస్తే ఎలా ఉంటాయో చెప్పండి. చేసే విధానం ఇదేనా కాదా కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.